హలో, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. సో ఇవాళ నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక 10 o'clock వరకు ఎలా ఉంటుంది నా లైఫ్ స్టైల్ అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో యూజువల్గా సేమ్ ఉండదు ఎవ్రీడే, ఎందుకంటే నేను లేచిన దాన్ని బట్టి ఆర్ ముందు రోజు రాత్రి నేను నా చోర్స్ కంప్లీట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇవాళ మండే, సో మండే వ్లాగ్ నేను పోస్ట్ చేసేస్తున్నాను, ఎడిట్ చేసి షూట్ చేసుకున్నాను కాబట్టి. సో మండే నేను మార్నింగ్ ఇప్పుడు 7:30కి లేచాను. లేవడం 7:35 అయిందిలేండి. సో లేచినప్పటి నుంచి ఎలా ఉంది, ఉరుకులు పరుగులతో మొదలైందా, కూల్గా మొదలైందా అన్నది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ మొత్తం చూడండి. సో నచ్చితే కామెంట్ సెక్షన్లో ఏం నచ్చిందో మెన్షన్ చేయండి. సో ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి చెప్తే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేవగానే కెటిల్ తీసుకొని కిచెన్లోకి వచ్చాను. బాయిల్ చేస్తున్నాను వాటర్, సో దట్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డే ప్రణవ్యకి వాటర్ ఉంటాయి. అండ్ నేను ఇవాళ నుంచి కొంచెం హనీ, లెమన్ వాటర్ అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుందామని ఫిక్స్ అయ్యా. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి. నిన్న సండే కొంచెం బయటంతా తిరిగి రావడంలో నైట్ వచ్చి కర్డ్ రైస్ తింటానంటే పాపకిను వాళ్ళ డాడీకి పెట్టేశాను. ఇంక నేను స్టవ్ క్లీనింగ్ కానీ గిన్నెలు కానీ ఏం కడగలేదు. సో బద్దకించేసాను. ఆల్మోస్ట్ 10:40 అయింది అప్పటికి అని. ఇంకా గూఢాచారి మూవీ చూస్తూ అమెజాన్ ప్రైమ్లో 1 అయిపోయింది పడుకునేటప్పటికి. అందుకే మార్నింగ్ 7:30 దాటిపోయింది లేచేటప్పటికి నేను. సో చూస్తూ ఉండండి నేను ఏమేమి చేస్తున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తా. యూజువల్గా నేను బ్రేక్ఫాస్ట్, లంచ్ వెంటనే సైమల్టేనియస్గా చేయడానికే ఇష్టపడతాను. ఇన్ కేస్ ఎప్పుడైనా మరి పని ఎక్కువ ఉండి లేదా ఏదైనా బాగా డీప్ క్లీనింగ్ చేసుకోవాలనిపించి చిరాగ్గా ఉంటే ఇల్లు తప్ప లంచ్ లేట్ అవ్వదు, హెవీ బ్రేక్ఫాస్ట్ చేసిన రోజు అలా తప్ప. సో స్టవ్ క్లీన్ చేసేసుకున్నాక నేను లెమన్ హనీ వాటర్ ప్రిపేర్ చేసుకుంటా. కొన్నిసార్లు నేను దానిలో చియా సీడ్స్, సబ్జా కానీ ఏదైనా యాడ్ చేస్తానండి. సో చూస్తూ ఉంటారు. ఇంకా మీద నేను క్లీనింగ్ అంతా కౌంటర్ టాప్ నీట్గా పెట్టుకున్నా, ఎందుకంటే చపాతీ కూడా చేసుకోవాలి కదా బ్రేక్ఫాస్ట్లోకి. మీరేం చేసుకున్నారు ఇవాళ మండే బ్రేక్ఫాస్ట్, లంచ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో కెటిల్ నుంచి జార్లోకి వాటర్ తీసుకొని దానిలో ఇప్పుడు నేను హాఫ్ లెమన్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నా. మీరు ఎసిడిటీ ఉంటే లెమన్ స్కిప్ చేసేయచ్చండి. యాక్చువల్గా ఇది వెయిట్ లాస్కి అంటారు, కానీ నేనేం బిలీవ్ చేస్తానంటే బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా మంచిది. అండ్ మీకు ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే హాట్ వాటర్ లూక్ వామ్గా తీసుకోండి. పేగులు కాలిపోతాయి నోరును అంత వేడిగా తాగితే. నేను అంత వేడి వాటర్లో రెడీ చేసి పక్కన పెట్టుకుని మిగతా పనంతా చేసుకుంటూ సిప్ చేస్తూ ఉంటాను అన్నమాట. అంతే. సో నేను ఇక్కడ 1 tablespoon హనీ తీసుకున్నాను. సో 2 times తీసుకున్నాను అని అనుకోకండి, అది ఫుల్గా రాలేదు, హ్యాండ్తో పట్టుకున్నాను కదా మొబైల్, అందుకని. సో ఇది అయిపోయిన తర్వాత బాల్కనీ అంతా కడిగేసుకుని ఏవైనా బట్టలన్నీ తెచ్చి వాషింగ్ మెషిన్ దగ్గర పెట్టుకుంటాను అన్నమాట, ఉతకాల్సినవి. సో వాటర్ రెడీగా ఉంది అండ్ మిగతా చెప్పిన పని అంతా చేసి వచ్చాను. ఇప్పుడు చపాతీ పిండి ప్రిపేర్ చేసేసుకుంటున్నా. డో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి నానుతూ ఉంటుంది కదా, సాఫ్ట్గా వస్తాయి. సో ఉప్పు వేసేసి ఆయిల్ ఏం వేయను, లాస్ట్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఆయిల్ అలా వేసి పక్కన పెడతాను అన్నమాట. దీంట్లోకి నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ సింపుల్ది చేస్తున్నాను. సో అంట్లు అన్నీ కడిగేసి స్నానం చేసి వచ్చాను. ఈ లోపల మా హస్బెండ్ పూజ చేస్తానులే నేను అని అన్నారు, ఎందుకంటే అప్పటికే 9 అయిపోయింది కాబట్టి. ప్యాన్లో ఆయిల్ తీసుకుని పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకున్నాను. మీరు ఎండుమిర్చి అలవాటు ఉంటే వేసుకోండి, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎండుమిరపకాయ వేయడం. సో దాంట్లో నేను కట్ చేసుకున్న వంకాయ, బంగాళదుంప ముక్కల్ని వేసేస్తున్నాను. వేసి పసుపు కూడా వేసుకుని ఆయిల్లో పసుపు, సో
పసుపు వేయడం వల్ల ఆయిల్లో కలర్ అంతా ఈక్వల్గా పడుతుంది కర్రీకి అండ్ మంచి కలర్ వస్తుంది. ఇదిగో పోపు వేగిపోయింది కదా, పసుపు కూడా వేసుకుని ముక్కలన్నీ వేసుకుందాం మనం. వంకాయ బంగాళదుంప వాటర్ తీసేసి. ఆయిల్ ఎక్కువ వేసాను ఏంటి అనుకుంటున్నారా, మనకి వంకాయ కూర, బంగాళదుంప ఇలా ఏవైనా కొన్ని కూరలు ఉంటాయి చూడండి, ముద్ద కూరలు, నూనె వేస్తేనే మనకి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నూనె ఎక్కువైంది అనుకుంటే ఇంకో చోట మీరు కన్జంప్షన్ తగ్గించుకోవచ్చు. సో బాడీకి కావాల్సినంత కొలెస్ట్రాల్ ఇవ్వకపోయినా కూడా మనకి మజిల్స్ ప్రాబ్లం వచ్చేస్తాయి తర్వాత. సో చపాతీ అన్నది ఇప్పుడు నేను చేసేసుకుంటున్నాను. సో సైమల్టేనియస్గా మనకి కూర అండ్ రోటీ ప్రిపేర్ అయిపోతున్నాయి. సో లంచ్ బాక్స్ ఇవ్వాలా వద్దా అన్న డిలెమాలో ఉన్నాం. ఇంకా అంటే మధ్యాహ్నం నాకు చిన్న పని ఉంది, సో నన్ను వచ్చి తీసుకెళ్ళడమా ఏంటి అన్నది. అందుకని నేను ఏం చేశానంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లంచ్లో కూడా సరిపోతుంది కాబట్టి ఎక్కువ చేసేసాను. మీలో అలా ఎవరైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీకి చేసిన కర్రీనే లంచ్ వరకు ఉండేలా ప్లాన్ చేసుకుంటారా, అది చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇప్పుడు చూసారు కదా, అన్ని ఉల్లిపాయ టొమాటో వేసి ఉప్పు వేసాను, కరివేపాకును, అది తొందరగా మగ్గిపోతుందండి ఒక 7 minutesలో. దాంట్లో నేను లాస్ట్లో యాడ్ చేశాను జీలకర్ర వేయించిన పౌడర్ ఉంది నా దగ్గర. నేను కచ్చా పచ్చగా బాగా గ్రైండ్ చేయలేదు దాన్ని, కచ్చా పచ్చాగా కోర్స్గా గ్రైండ్ చేసిన పౌడర్ని యాడ్ చేసుకుంటున్నా. ధనియా పౌడర్ కూడా వేయండి, చాలా బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో మా హస్బెండ్కి ధనియా పౌడర్ వేస్తే అస్సలు ముట్టుకోరు ఇంకా కూరని. అందుకని నేను జస్ట్ కారం వేసేసి నేను ఇంకొంచెం సేపు ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. సో ఈ లోపల చపాతీలు కూడా అయిపోయాయి. చూస్తున్నారు కదా, కూర అయితే సూపర్గా వచ్చింది. మీరు ఎక్కువ టొమాటో వేస్తే ఎక్కువ పుల్లగా ఉంటుంది, మీకు ఎలా కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు. చపాతీలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత రైస్ని నేను పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు 9:50 అయిపోయిందండి టైం. నేను పాప లేవకుండానే రైస్ని పెట్టేసుకున్నాను. సో వాషింగ్ మెషిన్ కూడా ఎక్కువ బట్టలు లేవు, అందుకే మార్నింగ్ లేవగానే వేయలేదు. నిన్నటివి ఇవాళటివి అంటే మార్నింగ్ లేచినవి తప్ప. సో అన్ని టవల్స్ కానీ మొత్తం చూసుకొని తెచ్చి ఆన్ చేసేసుకున్నాను. అండ్ ఇది జస్ట్ ఒక 40% వర్కేనండి, ఇంకా చాలా ఉంది. ఆ క్లోత్స్ అన్నీ డ్రై చేయాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ నైట్ క్లీన్ చేసుకున్నవి ఏమైనా ఉంటే సర్దుకోవాలి కదా. ఇంకా నార్మల్ ఇంకా పాప లేవలేదు, పాప లేచాక పాప పని కూడా ఉంటుంది. సో అది ఇంకొకసారి వ్లాగ్లో మీకు ఇంకొక ఎపిసోడ్ కింద నేను మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఇది ఓన్లీ నేను మీకు చూపించిన 40%ని 4 minutes 5 minutesలో నేను దీన్ని ఏమంటారు కట్ షార్ట్ చేసి చాలా బ్రీఫ్గా చూపించాను. ట్రైపాడ్ పెట్టి చేస్తే ల్యాగ్ ఎక్కువైపోతుంది. మోరోవర్ నా ఫోన్ బ్యాలెన్స్ అవ్వట్లేదు, గాలి ఎక్కువ వస్తే పడిపోతుంది అనమాట. కాబట్టి నేను జస్ట్ ఏమంటారు మోనోలాగ్ అంటామా దీన్ని, కరెక్ట్గా తెలీదు, హ్యాండ్తోనే ప్రజెంట్ చేశాను నేను. సో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొత్తం చూసేయండి. కౌంటర్ టాప్ నేను పని అయిపోగా నీట్గా పెట్టేసుకుంటే ఈగలు చీమలు ఇలాంటివి ఏమీ రావు కదా. సో రైస్ అవుతోంది. సో ఇది వేగితే మంచి స్మెల్ వస్తుంది. దాంట్లో ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్. నేను తినను, నాకు కర్డ్ అలవాట్లేదు కాబట్టి ఓన్లీ 1 person కోసమే నేను ఇది ప్రిపేర్ చేశాను. అంటే ఒకళ్ళే తింటారు కాబట్టి మా ఇంట్లో అంత క్వాంటిటీకి మాత్రమే చేశాను అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని అంతా తీసుకుని మనం సాల్ట్ వేసి ఉంచుకున్న మజ్జిగలో మనం వేసేసుకుందాం అనమాట. అప్పుడు బాగా తినే టైంకి బాగుంటుంది. యాక్చువల్గా
మీ దగ్గర ఊరి మిరపకాయలు ఉన్నాయనుకోండి, వాటితో తిరగమాత పెట్టండి. నాని తినేటప్పుడు బాగా వస్తుంది, అది టేస్ట్ కదండి. మీరు ఎలా చేసుకుంటారో యాజ్ ఇట్ ఈజ్ ఉండకపోయినా అదే ప్యాటర్న్లో మా యూట్యూబర్స్ లైఫ్ కూడా ఉంటుంది. సో నచ్చింది అనుకుంటాను. ఈ వ్లాగ్ నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఇంకో 2-3 వీడియోలు చూడొచ్చు. చూసి అప్పుడు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్.